నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆ రక్షణలో కొనసాగాల్సిన నీవు రక్షణను కొనసాగలేక నీ తప్పిదాలను తప్పిపెట్టుకోవడం కోసం సంఘంలో దేవుడు లేడు, సేవకుడు సరికాదు అని చెప్పుకొని బయటికి వెళ్ళిన కొంతమంది జీవితాలు మనకు తెలుసు. దానికి మీరే సాక్షులు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత ఒంటి నిండా ఆభరణాలు వేసుకొని వెళ్తూ ఉంటే సహోదరుడు మరి అడిగి ఉన్నాడు. హల్లెలూయా. సరేనా సహోదరి, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకుందాం, సంఘంలో దేవుడు లేడని అనుకుందాం, మరి మేము కరెక్ట్ కాదని అనుకుంటాం. సరే ఓకే, నువ్వు పెంతెకోస్తు అనుభవంలో బాప్తిసం పొందావు కదా, పెంతెకోస్తు అనుభవం రైట్ అని నువ్వు అంగీకరించావు కదా, మరలా నీ ఒంటి మీదకి ఆభరణాలు ఎందుకు వచ్చాయి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు తల నేలకేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. తల నేలకేసుకున్నారు. వాళ్ళకి అనేకమైన కడుపులో నొప్పి, బాధ, వేదన, ప్రశాంతత లేని జీవితం. మరలా తప్పు తెలుసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వారి జీవితాన్ని సరి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరలా ఒంటి మీద నుంచి వారి యొక్క ఆభరణాలు తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఒంటి మీద నుంచి ఆభరణాలు పోయినాయి, కానీ మరి ఒంట్లో నుంచి ఆభరణాలు పోలేదు. ఇది మనం గమనించాలి. చాలా మంది క్రైస్తవులు ఒంటి మీద ఆభరణాలు తీస్తారు, పెంతెకోస్తోళ్ళు చాలా వరకు భౌతికమైన ఆభరణాలు తీస్తారు, కానీ ఆధ్యాత్మికమైన అంటే అంతరంగంలో ఈ ఆభరణాలను తిష్ట వేసుకొని ఉంటారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తన సేవకుడిని గొప్ప చేస్తున్నాడు, గొప్ప చేస్తానని ఆయన మాట ఇచ్చాడు. అంతేనా కాదండి? ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకున్నట్లు నేను సేవకుడిని గొప్ప చేస్తాను. ఏం తెలుసుకోవాలి? నేను మోషేకు తోడై నడిపించినట్లుగా నేను యెహోషువకు కూడా తోడై నడిపిస్తున్నాను అనే విషయాన్ని ఇశ్రాయేలు తెలుసుకోవాలి. చెప్పండి. కాబట్టి ఇశ్రాయేలు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు సేవకుడు గొప్ప అవ్వాలి. ఏమైపోవాలి? గొప్ప. అందుకని మీ మధ్య నేను కొన్ని కార్యాలు చేస్తాను. ఏంటి కార్యాలు? రోగులకు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. గడ్డలు వచ్చిన వాళ్ళకు ప్రార్థన చేస్తే గడ్డలు నయమైపోతున్నాయి. పిల్లలు లేరని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకుంటే పిల్లలు కలుగుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, అనారోగ్యము చేత, శారీరక శక్తుల చేత పీడింపబడుతూ డాక్టర్లు సైతము ఇతడు బ్రతకడు అని చెప్పిన వ్యక్తులు మరి ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాల నుంచి ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సేవకుని ప్రార్థన ద్వారా వస్తున్నాయి. సేవకుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు కార్యాలు చేస్తున్నాడు? దేవుడు తోడై ఉన్నాడు కనుక ఈ సేవకుడు ప్రార్థన చేస్తే మా కుటుంబాలు బాగుపడతాయి. ఈ సేవకుడు ప్రార్థన చేస్తే నా ఒంట్లో రోగం పోద్ది. ఈ సేవకుడు ప్రార్థన చేస్తే మా కుటుంబం సమాధానంగా ఉంటుంది. ఈ సేవకుడితో మా ఇంట్లో ప్రార్థన